ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి. చిన్నవంటి దేవుడు అయ్యా, మీ పాటలు నేర్చుకోవాలి, మీ వాక్యమును ధ్యానించాలని నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ప్రతి ఒక్క బిడ్డకు కూడా అనుగ్రహి. యెహోవాను స్తుతించుడి. చెప్పండి, యెహోవాను స్తుతించుడి. మన దేవుని స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము. వాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. లేదు, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలన కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. దీనంగా ఉంటే, ఆయన సాత్వికంగా ఉంటే, దేవుని లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తారు? లేవనెత్తుతారు అన్నమాట. భక్తిహీనులను ఏం చేస్తారు? నేలను కూర్చేస్తారు. కాబట్టి మనం భక్తిహీనంగా ఉండకూడదు. మనం దేవుని యందు భయము భక్తి కలిగి మనం నిత్యము ఆయన వెతుకుతూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. 7వ వచనం చూడండి. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. మళ్ళీ 11 చూడండి. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. తన కొరకు కనిపెట్టువారు ధన్యులు. దేశాన్ని విడిచిపెట్టి 300 మైళ్ళ దూరంలో ఉన్న ఐగుప్తునకు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము, శారా కూడా వెళ్ళింది. ఏ కుమారి అంటే ప్రిన్సెస్, రాజకుమారి. శారా అంటే రాజకుమారి అని అర్థం. రాసుకో. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. చూసారా, దేవుడు ఇట్లా చెప్పారు అబ్రహాముకు. నువ్వు దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు విధేయత చూపిన వ్యక్తిగా అబ్రహాముతో పాటు శారా వెళ్ళింది. కాబట్టి శారా విధేయురాలు. అదొక పాయింట్. శారా అబ్రహామునకు విధేయత చూపించింది. ఆ వచనాన్ని చూసాం కదా. అబ్రహామును యజమానుడని శారా పిలిచేదన్నమాట. యజమానుడు అంటే ఇంటి మొత్తానికి నువ్వే. పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుతురు. చూసారా, మనం కూడా ఏ భయానికి బెదరక ఉంటే ఆమెకు మనం కూడా పిల్లలు అవుతామంట శారాకు. సరే.
ఫస్ట్ పాయింట్ ఏంటి? శారా అబ్రహామునకు విధేయత చూపించిన వ్యక్తిగా ఉంది. రెండోది మిక్కిలి సౌందర్యవతి, ఆమె చాలా అందంగా ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉందంటే ఆదికాండము 12:11. ఆదికాండము 12:11. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని నేను, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనను. ఫస్ట్దేమో విధేయత చూపింది, రెండోదేమో మిక్కిలి సౌందర్యవతి. శారాను బట్టి అబ్రహాముకు మేలు కలిగింది కదా, 3వ పాయింట్. శారాను బట్టి అబ్రహాముకు మేలు కలిగింది. లేకపోతే శారా ఆతిథ్యము చేసే స్త్రీగా కూడా ఉంది. అది చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని వద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలంలో నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చూసారా, అప్పుడు ఈమె ఆతిథ్యం చేసేసారు. ఇంటి దగ్గర గుడారంలో ఉన్నది అని అంటే ఈ వాళ్ళకి పిల్లలు లేరని తెలుసు కాబట్టి మీదటికి అంటే మళ్ళీ ఇదే టైంకి మేము వస్తాము, అప్పుడు కల్లా శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఇక శాపాలు అవన్నీ ఉండవు మనకి. దేవుడు వాళ్ళని పంపించారు చక్కగా. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మీకు పిల్లలు కలుగుతారు అని అంటే ఆమె ఏం చేసింది చూడండి, 12వ వచనం చివరి లైన్, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనింది. చూసారా, నవ్వుకుంది. మా ముస్లాం ద్వారా ఏం పిల్లలు కంటాను లేని ఆమె నవ్వుకోవటం వల్ల ఏమైంది, లేట్ అయిపోయింది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలము నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. చూసారా, వాళ్ళకి అర్థమైపోయింది, తెలియజేశారు. నవ్వలేదని అబద్ధం ఆడింది. అబద్ధం ఆడబట్టి లేట్ అయిపోయింది. అబద్ధం ఆడకుంటే వెంటనే పుట్టేసేవాళ్ళు అనమాట. సరే, ఈ 3 పాయింట్లు చెప్పండి. అబద్ధం ఆడటం అనేది తప్పు. అబద్ధం ఆడింది, చివరిలో అబద్ధం ఆడి దీవెన లేట్ చేసుకుంది అనమాట. ఫస్ట్ ఏం చేసుకుంది, శారా అబ్రహామునకు విధేయత చూపించింది. మంచి పనులు 3 చేసింది. ఏమేంటి అయ్యి, వేరే ఊరికి వెళ్ళమన్నప్పుడు ఈమె కూడా ఆయన విధేయత చూపి సొంత ఊరు విడిచి వేరే ఊరు వెళ్ళటానికి విధేయత చూపించింది. తర్వాత ఆమె మిక్కిలి సౌందర్యవతి. తర్వాత అబ్రహాము బ్రతుకున్నట్లు ఆయనకు మేలు కలిగినట్లు చెల్లి అని చెప్పింది. తర్వాత శారా ఆతిథ్యం చేసే వ్యక్తిగా ఉంది. ఆతిథ్యము, చుట్టాలను మంచిగా చూసుకుంటుంది. ఆమె చేసిన పొరపాట్లు ఏంటి, అబద్ధం ఆడింది. ఏమని, నవ్వుకొని నా భర్త వల్ల నాకు పిల్లలు పుడతారని నవ్వుకొని మళ్ళీ తర్వాత నవ్వలేదని అబద్ధం చెప్పింది. అదొకటి అబద్ధం.
తర్వాత శారా దాసి అయిన హాగర్తో నీకు పిల్లలు ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు వినకుండా కొద్దిగా వెయిట్ చేయాలి కదా, ఇచ్చినప్పుడు ఇస్తానులే దేవుడు అని ఎదురు చూడాలి. మనం ఎదురు చూడకుండా తొందరపడి వాళ్ళ పని మనిషితో నా పిల్లలు కలుగుతారు అని పని మనిషిని ఇచ్చి పంపించింది. ఆమె ఇచ్చి పంపించింది. ఎంత అజ్ఞానం అసలు! శారా అదొక చాలా తప్పు పని చేసింది, అబద్ధం ఆడింది. హాగర్తో పొమ్మని నాకు పిల్లల్ని కమ్మని చెప్పింది. అది రెండు తప్పుడు పనులు చేసింది అన్నమాట. తర్వాత శారా విషయంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే దేవుడు అబ్రహామును శారా మాట వినమని చెప్పాడు. ఇప్పుడు కొంతమంది భక్తులు భార్య మాటలు అస్సలు వినరు, పట్టించుకోరు. ఏది చెప్పినా కానీ నేను యజమాని కుటుంబానికి నా మాట మీరు వినాలి, మీ మాట నేను విన్నాను అంటారు. కానీ దేవుడు ఏం చెప్పారు? శారా చెప్పునది చేయము అని చెప్పారు. దేవుడే స్వయంగా. శారా మంచి పనులు, ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనేది ఉంటాయి కదా. మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని మంచి పనులు కూడా మనం చేస్తాము. ఈ యొక్క దేవుడు అబ్రహాము శారా మాట వినమని చెప్పారు. అది ఎక్కడుందంటే ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 21:12 B పార్ట్. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. చూసారా దేవుడు ఏం చెప్పారు? శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. అసలు ఇది ఎంత గొప్ప మాట! అబ్రహాము గారికే చెప్తున్నారు దేవుడు ఏమని? శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని చెప్పారు. చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. అట్లాగే మనం కూడా మన భర్తలకు సలహాలు ఇచ్చేటప్పుడు తొందరపడకూడదు. ఏది పడితే అది హాగలేమంటే వెళ్ళమని అట్లా తప్పుగా చెప్పింది కాబట్టి మనం ఆలోచించాలి. మన భర్తలకు సలహా ఇచ్చేటప్పుడు మనం ఇది మంచిదా కాదా ప్రార్థన చేసి ఇది చెప్పొచ్చా లేదా, ఈ సలహా ఇస్తే పాటిస్తారా లేదా అనేది కూడా మనం బాగా ప్రార్థన చేసుకొని ఆలోచించి మన భర్తలకు మనం సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆమె తొందరపడి సలహా ఇచ్చింది, చెడ్డ సలహా ఇచ్చింది. అది దానివల్ల చాలా ఘోరాలు జరిగి ఇస్సాకు పుట్టాడనమాట. దేవుడు వాగ్దానం చేశారు కదా నీకు ఇస్తానని. ఆయన పేరు ఇస్సాకు. అయితే హాగరు అబ్రహాముతో పంపించినప్పుడు కన్నా కుమారుని పేరేంటి? ఇస్మాయిల్. కాబట్టి మనం సలహాలు ఇచ్చేటప్పుడు చాలా మన భర్తలకి జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసి ఇది మంచిదా కాదా అని మనం తెలుసుకొని అప్పుడు సలహాలు ఇవ్వాలి. ఇశ్రాయేలీయుల మూల పురుషుడైన అబ్రహాము భార్య శారా యూదురాలు. ఈమె యూదురాలు, రూపవతి, అందంగా ఉంటుంది. అబ్రహాముకు శారాకు పిల్లలు లేరు. అప్పుడు దేవుడు వాగ్దానం చేసి మీకు పిల్లల్ని కుమారుని ఇస్తాను అని అన్నప్పుడు ఆమె శారా ఏం చేసింది? మనసులో నవ్వుకున్నది. అందుకని లేట్ అయింది. మొత్తం మీద దేవుడు వాగ్దానం చేసినప్పుడు మాట తప్పని దేవుడు ఇస్తారు, కానీ కొంచెం వీళ్ళ అవిధేయత వల్ల లేట్ అయిపోయింది అనమాట. మళ్ళీ కరువు వచ్చినప్పుడు వేరే ఊరికి వెళ్ళమన్నప్పుడు విధేయత చూపించి అబ్రహాంతో పాటు వెళ్ళింది శారా. తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటి? శారా అబ్రహామునకు విధేయత చూపిన వ్యక్తి. నెక్స్ట్ మిక్కిలి సౌందర్యవతి. తర్వాత శారాను బట్టి అబ్రహాముకు మేలు కలిగింది. మళ్ళీ నెక్స్ట్ శారా ఆతిథ్యం చేయు స్త్రీ. ఫస్ట్ నవ్వింది, మళ్ళీ అబద్ధం ఆడింది, అదొకటన్ను. తర్వాత దాసి అయిన హాగర్తో వెళ్ళమని ప్రోత్సహించింది. ఆ రెండు పొరపాట్లు చేసింది. జరుగుతున్న హిస్టరీని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? మనం భర్తలకు విధేయత కలిగి ఉండాలి. మనం అంటే మంచి. తర్వాత ఏం చేయాలి? తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మళ్ళీ భర్తకు మేలు చేసే వాళ్ళంగా మనం ఉండాలి. మళ్ళీ ఆతిథ్యం చేసే స్త్రీలుగా ఉండాలి. ఎవరు వచ్చినా కానీ మనం గౌరవంగా చూసుకునే స్త్రీలుగా ఉండాలి. మళ్ళీ అబ్రహాముకు ఏం చెప్పారు దేవుడు? గొప్ప మాట. శారా చెప్పినదంతయు చెప్పిన ప్రకారం చేయమని అబ్రహాముతో చెప్పడం చాలా గొప్ప విషయం అనమాట. మనం కూడా మంచిగా తెలివిగా ప్రార్థన చేసి మంచి సలహాలు మన భర్తలకు ఇవ్వాలి. అప్పుడు కుటుంబం మంచిగా కట్టబడుద్ది.